అమ్మ నా కోసం చేసిన ప్రాన్స్ కర్రీ తిని పడుకొని ఈవినింగ్ టైం అలా కాసేపు బయట తిరుగుదామని ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎక్కడున్నారో అని అడిగితే రైల్వే గ్రౌండ్ లో వర్షం పడుతుంటే క్రికెట్ ఆడుతున్నామని చెప్పారు. సరే కాసేపు అలా కృష్ణానది దాకా వెళ్ళొద్దామని చెప్పని వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్లి చూస్తే నదిలో ఎవరిని దిగనవటం లేదు. దగ్గరికి వెళ్లి ఏంటి అని కనుక్కుంటే కృష్ణా నదికి హారతి ఇచ్చే టైం అయిందని చెప్పారు. ఎప్పుడూ గంగా హారతి గురించి వినటమే కానీ మన విజయవాడలో కృష్ణమ్మ కూడా హారతి ఇస్తున్నారని చెప్పని ఇప్పుడే చూసాను. మన హిందూ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనమో ఏమో కానీ హిస్టరీలో ఉన్న ప్రతి విషయంలోనే మనం దైవాన్ని చూస్తాము. మనకి నదుల నుంచి వచ్చిన వాటర్ తోనే పంట కాలువలు ఏర్పడతాయి. అందువల్లే పంటలు బాగా పండి కరువు కాటకాలు లాంటివి ఏమీ లేకుండా జీవిస్తున్నాము. అంతేకాదు చాలా మంది కృష్ణమ్మను వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమ అలాగే జాకెట్ ముక్కను నీటిలో విసురుతారు. అంతేకాదు ఇలాంటి ఎన్నో సాంప్రదాయాలు మనం మన డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇక్కడ హారతి విషయానికి వస్తే చుట్టూ చీకటిలో చల్లని వాతావరణంలో ఆ హారతి ఇచ్చి విజువల్ ని చూస్తూ ఉంటే చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవేమో అన్నంత అందంగా అయితే ఉంది. నేనే కాదు అక్కడ ఉన్న చాలా మంది భక్తులు కూడా ఆ వ్యూని చూస్తూ కళ్ళార్పకుండా అలాగే ఉండిపోయారు. నాకు తెలిసి విజయవాడలో ఇలా కృష్ణమ్మకు హారతి ఇస్తున్నారని చెప్పని చాలా మందికి తెలియదు అనుకుంటా. మీరు కనుక మన విజయవాడ వాళ్ళు ఉంటే డైలీ ఈవినింగ్ 6:30 to 7 ఈ హారతి పూజ నిర్వహిస్తారంట. ఒకసారి మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి.